వినాయక చవితి వస్తుంది అంటే అందరూ చెప్తున్నారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేయడం వల్ల పర్యావరణానికి కాలుష్యం ఎక్కువగా అవుతుంది అని చెప్పి. బట్ మనం పదే పదే అదే మిస్టేక్స్ చేస్తున్నాం. మట్టితో చేసిన విగ్రహాన్ని అందించాలి అనే ప్రయత్నం అసలు ఎక్కడ మొదలైంది? సో ప్రతి ఇయర్ వందలాది గణపతులు నేను మట్టి విగ్రహాలను డొనేట్ చేయాలని అనేక రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఈ ఇయర్ మట్టుకు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో మట్టి గణపతి విగ్రహం పంపిణీ. సో మట్టి గణపతులను ఎందుకు పెట్టి పూజించాలంటే మనం చూస్తూనే ఉన్నాం, ఢిల్లీ నెంబర్ 1 లో ఉంది, పొల్యూషన్ చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ హైదరాబాద్ కూడా అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదో హెల్తీగా ఉన్నారనుకుంటున్నారు కానీ ఇంకో 5-10 years తర్వాత వాళ్ళ బాడీలో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళు తినే తిండి కానీ 5-10 years తర్వాత అర్థమవుతుంది. పత్రితో పండ్లు అన్ని ఇస్తాము, బట్ ఆ దేవుడినే మనం దేవుడిని పెట్టేస్తాం. నేను వీళ్ళు స్వచ్ఛంగా ఉంటారు కానీ అది పెట్టే విగ్రహమే అసలు స్వచ్ఛంగా లేదు కదా. భక్తిని భక్తి లెక్క చేయండి, పూజను పూజ లెక్క చేయండి, కానీ మీదేదో ఇన్స్టాగ్రామ్స్ కానీ మీ ఫేస్బుక్లు కానీ లైకులు రావాలి, ఫాలో కానీ కావద్దు. ప్రజలకు ఎన్ని చెప్పినా వాళ్ళు మారే సిచ్యువేషన్ లేరు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ దీంతో ఇక్కడికే ఈ రసమైన విగ్రహాలు కానీ ఈ రంగులు కలిపే విగ్రహాలు కానీ ఇలాంటి విగ్రహాలు కాకుండా ఓన్లీ మట్టి గణపతులు పూజించాలని గవర్నమెంట్ తీవ్రంగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటే తప్ప ఇది ఆగది. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనతో ఉన్నారు తెలంగాణ యువత రాష్ట్ర అధ్యక్షులు ఇమ్మడి సతీష్ గారు. సో వినాయక చవితి వస్తుంది అంటే చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అనే తేడా లేకుండా అందరం హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం కదా వినాయక చవితి రోజు. బట్ వచ్చిన సమస్యల్లా మనం పూజించే వినాయకుడి విగ్రహం దగ్గరే వస్తుంది. గవర్నమెంట్స్ చెప్తున్నాయి, అందరూ చెప్తున్నారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేయడం వల్ల పర్యావరణానికి కాలుష్యం ఎక్కువగా అవుతుంది అని చెప్పి. బట్ మనం పదే పదే అదే మిస్టేక్స్ చేస్తున్నాం. దీన్ని నివారించే ప్రయత్నంలో భాగంగా ఐ డ్రీమ్ అలాగే సతీష్ గారు సంయుక్తంగా మట్టి గణపతి విగ్రహాలని ప్రజలందరికీ కూడా ఉచితంగా ఇవ్వాలి అని చేసే కార్యక్రమంలో భాగంగా ఒక అవేర్నెస్ కల్పించే ప్రోగ్రామ్ ఇది. మరి సతీష్ గారు మనతో ఉన్నారు, మాట్లాడేద్దాము. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఓకే, ఫైన్. సో అసలు ఏంటంటే ఇప్పుడు చాలామంది చాలా చేస్తూ ఉంటారు. దేవుడి దగ్గర ప్రసాదం ఇవ్వడం దగ్గర నుంచి అక్కడ చిన్న చిన్న అరేంజ్మెంట్స్ చేయడం వరకు కూడా పండుగ జరిగేటప్పుడు. బట్ ముందుగానే దేవుడి విగ్రహాలు, అది కూడా మట్టితో చేసిన విగ్రహాలని అందించాలి అనే ప్రయత్నం అసలు ఎక్కడ మొదలైంది? ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఇది? అంటే మేడం, నేను ఒక 5 years నుండి, 6 years 5 years నుండి మట్టి గణపతులు పంపిణీ ప్రోగ్రామ్ శ్రీకారం చుట్టి చేస్తున్నాము. 6 years నుంచి చేస్తున్నారు. ఓకే. సో ప్రతి ఇయర్ వందలాది గణపతులు నేను మట్టి విగ్రహాలను డొనేట్ చేయాలని అనేక రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఈ ఇయర్ మట్టుకు స్టేట్ వైజ్ మొత్తం అంటే మన రాష్ట్రం మొత్తంలో, తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఉచితంగా గణపతి విగ్రహాలు ఇవ్వాలి. మట్టి గణపతి విగ్రహం పంపిణీ. ఓకే ఓకే. అంటే ఎందుకు ఆ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అంటే ఈ తెలంగాణలో ఉన్న వాళ్ళు కానీ మన స్టేట్లో ఇప్పుడు ఉంటున్న సెలబ్రిటీలు కానీ వ్యాపారస్తులు కానీ విఐపీలు కానీ కొంతమంది ఏదైతే ఆ స్టేజ్ ఫీవర్ ఉన్న వాళ్ళు చెప్తే జనాలు వింటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళకు మట్టి గణపతి డొనేట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఒక 5 నిమిషాలు మట్టి గణపతి ఎందుకు పూజించాలి, ఎందుకు పెట్టాలి, అసలు మట్టి గణపతి పూజించడం వల్ల ఏమొస్తుంది అనే వర్షన్లో వాళ్ళతో మాట్లాడడానికి రేపటి నుండి ఒక కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. సో ఎందుకు వాళ్ళతో అంటే వాళ్ళు చెప్పడం వల్ల జనాలు మారుతారు కదా. వాళ్ళు ఇప్పుడు సినిమా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సినిమా తీయడం వల్ల జనాలు మారుతున్నారు. పొలిటికల్స్ ఉన్నారు, వాళ్ళు మాటలు ఆ స్టేజ్ మీద చెప్పే మాటలకు జనాలు అట్రాక్ట్ అవుతున్నారు. సో వీళ్ళు రెస్పాన్సిబుల్ నుండి ఈ సమాజాన్ని మార్పు కోసం అని వీళ్ళు చెప్తే కొంతమంది మారుతారు. అరే వాళ్ళు చెప్పారు కదా, మా అభిమాన హీరో చెప్పారు, మా అభిమాన హీరోయిన్ చెప్పింది అనే విషయంలో కూడా కొంతమంది మారుతారని ఇన్ఫాక్ట్ ఉంటుంది అనే ఉద్దేశంతో రేపటి నుండి ఆ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. మరి గవర్నమెంట్ తరపు నుంచి కానీ పొలిటీషియన్స్ ఈ ఐడియా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? అంటే మీకు ఎలాంటి సపోర్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి? అంటే వాళ్ళ దగ్గర నుంచి నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేసలేను. సో మీరు ఫస్ట్ మారితే, మీరు చెప్పితే ఈ విషయాన్ని చెప్తే జనాలు మారుతారు అనే ఉద్దేశంతోనే తీసుకెళ్తున్నాను. ఎప్పుడు నేను ఏ కార్యక్రమం చేసి ఏం చేసినా ఎవరి దగ్గర ఎక్స్పెక్ట్ చేయను, ఎవరి దగ్గర ఏం ఆశించాను. నేను దాదాపు అనేక రకమైన సేవా కార్యక్రమాలు కానీ నేను తెలంగాణ యువతని ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి కొంతమంది పిల్లల్ని చదివిస్తూ ఉంటాం, ఫీజులు కడతా ఉంటాం, కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. దాదాపు 2-3 చిన్న పిల్లలను అడాప్ట్ చేసుకుని వాళ్ళ స్కూల్, వాళ్ళ అమ్మ నాన్న లేపినా కూడా మేము స్కూల్, వాళ్ళకి బట్టలు, అనేక రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. సో అందులో మనకు ఏది తోస్తే మా ఆర్గనైజేషన్ వాళ్ళకు, మా యువతకు, నాకు ఏది వస్తే మేము అది చేస్తూనే ఉంటాం. ఇది మంచా చెడా మాకు ఏమొస్తుందని ఆలోచన చేసాం. మానవుగా అంటే మనం
ఈ సమాజానికి భూమి మీదకి వచ్చిన తర్వాత మనకు కొంత చేద్దామని ఆలోచన ఉంది, ఇలా మంచి పనులు చేద్దామనే కార్యక్రమంతో మేము చేసుకుంటూ వెళ్తున్నాం. ఎక్స్పెక్ట్ చేయలేము ఇంతవరకు ఇది రావాలి అది రావాలి, ప్రభుత్వం గుర్తించాలి, ప్రభుత్వం చూడాలని మేము ఎప్పుడు చూడలేదు. సో ఇంకా దీన్ని ప్రభుత్వం గుర్తించి వాళ్ళ సహాయ సహకారాలతో ఇంకా ముందుకెళ్తే ఇంకా చాలా హ్యాపీ. సో అది గుర్తింపు చేయకపోయినా కూడా మేము ప్రతి ఇయర్ మా వల్ల ఏది మేము చేస్తూనే ఉన్నాం. కీలకంగా నేను నాతో పనిచేసే నా యువత, నా టీము కూడా చాలా మీ దగ్గర దాదాపు రెగ్యులర్గా మా దగ్గర ఉండే వాళ్ళంతా 40-45 మెంబర్స్ ఎప్పటికీ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఫ్రీ అంటే లైక్ వాలంటీర్గా వచ్చిన వాళ్ళేనా? వాళ్ళంతా అంటే బిజినెస్ చేస్తూ ఉంటారు, ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు నేను వాళ్ళు ఫోన్ చేస్తే నేను చేసే మంచి కార్యక్రమాన్ని వాళ్ళ అరే అన్న చేసేది మంచిదే కదా, మా వాడు చేసేది మంచి కార్యక్రమం కదా అని మా వంతుగా మేము కూడా చేద్దాం అనేది అనుకొని ఏదైతే డేట్ చెప్తున్నా డేట్కి వచ్చేసి వాళ్ళ పనులన్నీ పక్క పెట్టుకోవాలి, బిజినెస్లు పక్క పెట్టుకుని ఆ 1 day 2 days కానీ ఉండి ప్రోగ్రామ్ చేసి వెళ్తూ ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు నేను కార్యక్రమం చేస్తానంటే ఇమీడియట్లీ అన్న నేను మీరు చేసే కార్యక్రమం మంచి, కానీ ఇంతవరకు ఏ పని చేసినా అది సక్సెస్ఫుల్ అయ్యేది మంచి పని, నేను కూడా మీతో నుండి అందులో మేము బాగా మంచుకుంటాం. నేను ఎక్కడికో వెళ్ళేదో చేయలేకపోతున్నా, కనీసం ఈ మన రాష్ట్రంలో నీ భూమి మీద పుట్టినందుకైనా కొంతైనా అంటారు కదా దేశానికి మనవంతుగా మనం చేయాలని, ఆ విధంగా చేసే ఉండే వ్యక్తులు నాతో ఉంటారు. ఇప్పుడు నిజంగా మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళదండి ఈ బిజీ షెడ్యూల్లో. అవునండి, కొంచెం మనం కాల్ చేసినా కానీ సరే నేను తర్వాత చేస్తాను పెట్టేసే వాళ్ళే, కానీ అంటే మనకు కాదు, మన ఇంట్లో స్వప్రయోజనం కోసం కాదు, ఇది ఎన్విరాన్మెంట్ బాగుండాలి, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో చేయడం అంటే నిజంగా చాలా అప్రిషియేటబుల్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఏ పని చేస్తున్నా కానీ అందులో కొంచెం అడ్డంకులు వస్తూ ఉంటాయి కదా, చాలా ఒక్కటి కాదు, ఈ రోజు వరకు కూడా ఇప్పుడు కూడా ఇంకా వస్తున్నాయి, వచ్చేటివి ఉన్నాయి, చాలా అడ్డంకులు వస్తాయి. ఇప్పుడు సక్సెస్ కావడం విషయం పక్క పెడితే ఏదైనా పని చేస్తే దానికి సపోర్ట్ చేసే వాళ్ళు తక్కువైపోయారు, వెనక్కి లాగి కాదు ఇంకా వాడు ఎలా చేస్తాడో చూద్దాం అనే వాళ్ళు ఇంకా ఎక్కువ అయిపోయారు. సరే ఇంకోటి ఏంటంటే ఇంకా వానికి ఇందులో ఏం లాభం ఉంది, ఏమొస్తుంది అని వర్షంలో ఎక్కువ ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సక్సెస్ అయ్యే ముందు కానీ పనిచేసే ముందు ఈ అడ్డంకులు చెప్పేటప్పుడు చాలా మంది ఉంటారు, చాలా తక్కువ మంది నువ్వు చేసే పని చాలా బాగుంది నువ్వు చెయ్యి అని చెప్పి సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. నేను ఎప్పుడే పని చేసినా కూడా 10 మందికి ఉపయోగపడుతుందా, మంచిదా కాదా అని నలుగురితో విచారణ చేసి వాళ్ళతో కొంతమందితో మాట్లాడి వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసిన తర్వాతనే పని కార్యక్రమం స్టార్ట్ చేస్తా. ఇది పర్ఫెక్ట్ నువ్వు చేయని వాళ్ళు చెప్పిన తర్వాత నేను చేస్తాను. వద్దనుకుంటే వాళ్ళు చేయని వాళ్ళు పనికిరాని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు అంటే నేను ఒక యువకున్న యూతే, నా వయసులో ఉన్న యూత్ చాలా మంది ఏ రకంగా ఉన్నారు ఎట్లున్నారు అనేది నాకు తెలుసు. సో వాళ్ళందరితో నాకు పని లేదు, నేనేం చేస్తున్నా, నేను ఈ సమాజానికి ఏం ఉపయోగపడుతున్నా, నేను నా తల్లిదండ్రులు నా కుటుంబానికి నేను పుట్టిన ఈ గడ్డ మీద నేనేం చేస్తున్నా అనేది ఒకటే ఆలోచన చేసుకుంటూ వెళ్తూ ఉంటా. సో మట్టి గణపతులను ఎందుకు పెట్టి పూజించాలంటే ఇప్పుడున్న పరిస్థితులలో మనం చూస్తూనే ఉన్నాం, ఢిల్లీ నెంబర్ 1లో ఉంది, పొల్యూషన్ చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ హైదరాబాద్ కూడా అదే పరిస్థితి ఉంది. అంటే వాళ్ళు ఇప్పుడు ఏదో హెల్తీగా ఉన్నారు అనుకుంటున్నారు, కానీ ఇంకో 5-10 years తర్వాత వాళ్ళ బాడీలో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, వాళ్ళు తినే తిండి కానీ, వాడే ఏ పరికరాలైనా కూడా వాళ్ళు ఉండే విధానం కూడా ఎలా ఉంటుంది అనేది ఇంకో 5-10 years తర్వాత అర్థమవుతుంది. సో నేను ఇంకా మెయిన్గా చెప్పేది ఏంటంటే మన ఛానల్ ద్వారా ఒకటే చిన్న విషయం, ఇక వీళ్ళంతా మామూలుగా మన తెలంగాణ స్లాంగ్ చెప్పాలంటే ఈ చాలా నిపుణులు చాలామంది ఇవన్నీ చెప్తూనే ఉంటారు. మనము చిన్నగా విషయం చెప్పేందంటే రాబోయే తరానికి, నెక్స్ట్ జనరేషన్కు, ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ ఉన్నాం, మన పిల్లలకి కానీ మన రాబోయే తరానికి మనం ఏమి ఇస్తున్నాము, డబ్బు అయిపోయినా ఆస్తి అయిపోయినా అవసరం లేదు, అంతస్తులు అయిపోయినా అవసరం లేదు, పచ్చని వాతావరణం, ఈ రాష్ట్రంలో పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలి. చాలా మంది కరోనా తర్వాత కూడా అదే చేస్తున్నారు కదా, వాళ్ళ సొంత ఊర్లకి వెళ్ళి, తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అవన్నీ అమ్ముకొని ఊర్లకి వెళ్ళి కొంతమంది పీస్ఫుల్ గా ఒక కొంత వాళ్ళకున్న పొలాలు కూడా వాటిని పక్కనే ఇల్లు కట్టుకొని చాలా ఆనందంగా సంతోషంగా ఉంటాడు. ఇదివరకు పల్లెటూరు వెళ్ళాలంటే సొంతూరుకి వెళ్ళాలంటే భయపడేవాళ్ళు. ఇప్పుడు నిన్న ఫ్రైడే రోజు, సాటర్డే, సండే ఈ 3 days కూడా హాలిడే లేకపోయినా హాలిడే పెట్టుకొని సొంత ఊర్లకి వెళ్ళారు. సో రాబోయే కాలంలో అదే జరుగుతూ ఉంటుంది. కాబట్టి మంచి వాతావరణాన్ని, మన రాష్ట్రాన్ని అందంగా, అసలు మనం పండుగలు జరుపుకునేదే మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళాలి కొంచెం మంచిగా. ఇప్పుడు వినాయకుడిని మనం ఆ రోజు పూజించేది కూడా మొత్తం ప్రకృతి పరంగా వచ్చే పత్రితో పండ్లు అన్నీ ఇస్తాము, బట్ ఆ దేవుడినే మనం
అదే కదా ఇప్పుడు దేవుడిని నేను పెట్టేస్తున్నాం చాలా అంటే ఆలోచన చేసేది బాధపడే విషయం అదే. అన్ని స్వచ్ఛమైన పెడుతుంటారు, వీళ్ళు స్వచ్ఛంగా ఉంటారు, కానీ అది పెట్టే విగ్రహమే అసలు స్వచ్ఛంగా లేదు కదా. దానివల్ల ఎలాంటి ప్రాబ్లం వస్తుంది? అండ్ ఇప్పుడు చిన్న చిన్న విగ్రహాలు కూడా ఇప్పుడు మనం ఇంతకు ముందు అబ్జర్వ్ చేస్తే ఊరు మొత్తంలో ఏదైనా 1-2 పెద్ద విగ్రహాలు అవి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బాగా కలరింగ్స్తో ఉండేవి. ఇంత విగ్రహాలు ఇంట్లో కూడా పూజించుకోవడానికి కూడా ఆ విగ్రహాలు తీస్తున్నారు. అవును, అంటే వాళ్ళు అది కొంచెము కలర్ఫుల్గా కనిపిస్తుంది, చాలా వాళ్ళు చూడంగా అందంగా అనిపిస్తుంది. అవును, అంటే ఇప్పుడు మట్టి గణపతుల ఇన్ఫ్లుయెన్స్ ఒకరు పూజ చేసి ఇన్స్టాలో కానీ ఎక్కడైనా పెట్టడం అప్లోడ్ చేయడం, అరే బాగుంది కదా మనం కూడా ఇలానే చేసుకుందాం, మట్టి విగ్రహాలు వద్దు అని చెప్పి కొంత డీవియేషన్ కూడా అవుతుంది. అదే కదా, చాలా మంది వాళ్ళ దేవుని మాకేం కావాలి, దేవునికి ఏమిస్తున్నావు, నేను ఎలా మొక్కుతున్నావు చూస్తలేరు. అవును, నా ఇన్స్టాగ్రామ్ లో ఎన్ని లైక్స్ వచ్చినాయి, అవును అవును, పూజలు అలానే అయిపోయినాయి, నా వీడియో ఎంత వైరల్ అయింది, అవును, నేను ఎంతసేపు పూజ చేసిన జనాలు ఎంత లైక్ చేశారు, ఎలా మనం డెకరేట్ చేస్తాం. సో దీనికోసం అనే ఇళ్ళ పూజలు ఇవన్నీ చేస్తున్నారు. కానీ నిజమైన భక్తితో నిజం చేయాలంటే దేవుడు ఎక్కడైనా దేవుడే, ఎలా ఉన్న దేవుడే. ముందే పూజ చేసి ఒక 2 days ముందు పెట్టేయడము అలాంటివి కూడా జరుగుతున్నాయి ఇప్పుడు. సో భక్తిగా ప్రజెంట్ చేయాలి చెప్తున్నాం, ప్రజలు కూడా అదే చెప్పాలనుకుంటున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా, ఈ ప్రోగ్రాం ద్వారా ప్రజలకు విన్నవించేది అదే. దయచేసి మీరు భక్తి లెక్క చేయండి, పూజ లెక్క చేయండి. కానీ మీదేదో ఇన్స్టాగ్రామ్స్ కానీ, మీ సోషల్ మీడియా కానీ, మీ ఫేస్బుక్లు కానీ లైకులు రావాలి, ఫాలో కానీ కావద్దు. ఇలాంటి దృష్టిలో పెట్టుకునే ఈ సోషల్ కార్యక్రమాలు ఎక్కువ మేము చేస్తూ ఉంటాం. మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ వినాయక చవితికి మట్టి విగ్రహాల గణపయ్యని పూజించాలని ఈ విషయంలో? ప్రజలకు ఎన్ని చెప్పినా వాళ్ళు మారే సిచ్యువేషన్ లేరు. అయినా కూడా చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ కూడా, మీరు 6 years నుంచి కదా బాగా ఎక్స్పీరియన్స్ చేసినట్టున్నారు, గవర్నమెంట్ కూడా నేను అనేది ఏంటంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ దీంతో ఇక్కడికే ఈ రసమైన విగ్రహాలు కానీ, ఈ రంగులు కలిపే విగ్రహాలు కానీ ఇలాంటి విగ్రహాలు కాకుండా ఓన్లీ మట్టి గణపతులే పూజించాలని గవర్నమెంట్ తీవ్రంగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటుంది తప్ప ఇది ఆగది. నేను కోరుకునేది అంటే ఈ సంవత్సరంతోనే ఈ విగ్రహాలన్నీ స్టాప్ చేయాలి, వచ్చే సంవత్సరం నుండి మట్టి గణపతులు కంపల్సరీ ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఇంత టైంలో వాళ్ళు తీర్మానం చేయలేరు, చెప్పలేరు. కాబట్టి ఈ ఇయర్ వరకే లాస్ట్ కావాలని కోరుకుంటున్నాం. మనం చెప్పారు లాస్ట్ టైం అయిపోతుంది అనుకున్నారు. మన రాష్ట్రం పచ్చగా ఉండాలి, మనం ఈ పర్యావరణం కాపాడుకోవాలి, మనం ఈ ప్రజలను కాపాడుకోవాలి, ఈ యొక్క సొసైటీ మనం దక్కించుకోవాలంటే కంపల్సరీ వాళ్ళు మట్టి వినాయకుడు పూజించాలి, మట్టి విగ్రహాలను పెట్టుకోవాలి, ప్రతి ఇంట్లో మట్టి విగ్రహాన్ని పూజించాలి. నిజంగా ఈ ఇయర్ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆల్రెడీ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం కాకపోయినా అట్లీస్ట్ నెక్స్ట్ సంవత్సరం నుంచి అయినా సరే పెద్ద పెద్ద విగ్రహాలు మనం ఏం చేయలేకపోయినా మనం ఇంట్లో చేసుకునేవి లేదా ఒక 10 మంది కలిసి విగ్రహం తెచ్చుకునేటప్పుడు కూడా మట్టి విగ్రహాలను ఎక్కువగా తెచ్చుకోవడానికి ట్రై చేయండి, పర్యావరణాన్ని కూడా కాపాడండి. అండ్ మేము కూడా మా వంతు ప్రయత్నం మేము కూడా చేస్తాము ఐ డ్రీమ్ తరపున, అలాగే సతీష్ గారి తరపున కూడా. థ్యాంక్ యూ అండి. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. సో సబ్స్క్రైబ్ టు iDream మీడియా. iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.